ఫైనల్ ఉన్నారు ఇంజనీరింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే రేపు వాళ్ళకి వెళ్ళి 100 మందికి ఇస్తే 50% మందికి ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయనే ఆలోచన మనం మన జిల్లాలనే ఎందుకు పెట్టుకోకూడదు అనేది గత 2-3 శేఖరన్న మీతో కూడా సార్ సంప్రదించండి 2-3 సార్లు. అంటే కొత్త ఐడియాలజీ తీసుకొని దీన్ని స్ట్రెంథన్ చేద్దామనే ఆలోచన కదా సార్. ఎడ్యుకేషన్ చేసుకున్న విద్యార్థులు ఐటీ కానీ వేరే దాంట్లో కానీ జాబ్స్ కొరకు కూడా హైదరాబాద్లో కూడా పోయి ట్రైనింగ్ అవుతా ఉన్నారు. అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉన్నదని నేను కొందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఒక కంపెనీ అంటే అన్కన్సర్న్ వాళ్ళు మీరు స్టార్ట్ చేయండి సార్, మేము ముందుకు వచ్చి స్టార్ట్ చేస్తాం, మేము 3-4 monthsలో ట్రైనింగ్ ఇద్దాం, ఓ 50% జాబ్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మరి చాలా బాగుందన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. కేవలం ఐటీ కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అన్ని విధాలుగా అందరికీ చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశాలు ఉన్నాయి. దాంట్లో పాలిటెక్నిక్ ఐటీఐ వీళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందో డిస్కషన్ కొరకు ఈరోజు ఇక్కడికి రమ్మన్నాం. వాళ్ళు వచ్చారు. కన్సల్ట్ అధికారులను కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారు, డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా కొన్ని అక్కడనే ఉంటే కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు స్టేట్స్లో పోయి మనం ఉద్యోగాల కొరకు పోతూ ఉన్నాం. స్టేట్స్లో ఆ కంపెనీ ఏం లేదు, అమెరికాలో కంపెనీ లేదు, అది అమెరికా కంపెనీ ఏం కాదు. అక్కడ అందరు పోతున్నారు, చదువుకున్న వాళ్ళు దొరుకుతూ ఉన్నారు, అక్కడనే అమెరికాలో సెటిల్ అవుతూ ఉన్నారు. ఎక్కడైతే నాకున్నది ఇప్పుడు కంపెనీ ఐటీ కంపెనీ అంటే మీరు నాకని రాశారా బాబు, కంపెనీ ఉంది, ఇక్కడ బెస్ట్ వర్కర్స్ ఉంటే బెస్ట్గా నాకు నా ఉద్దేశం పూర్వకంగా వర్క్ చేస్తూ ఉంటే నా టెక్నాలజికల్లీ పెంచాలని ఉంటే వాళ్ళు సహకరిస్తే నేను ఇక్కడనే కంపెనీ పెడతామన్నాయి ఉద్దేశాలు ఉంటాయి కంపెనీ వాళ్ళకు. ఇక్కడ మన పిల్లలు కూడా మన విద్యార్థులు ఎంత కష్టపడి ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు, ఇంజనీర్ కానీ ఇవన్నీ చేస్తే ఇక్కడ కూడా మనం ఎందుకు పెట్టియద్దు అని మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. దాంట్లో భాగమే ఈరోజు మరి మన డిస్టిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒకటి వాళ్ళతో డిస్కషన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా దీంట్లో నాకు నమ్మకం ఉంది, రిజల్ట్స్ వస్తుందని. రేపు ట్యూస్డే ఎగ్జామ్స్ 4th year వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళే అయిపోతాయి. బుధవారం నాడు 4th year కంప్లీట్ అయిన పిల్లల్ని అబౌట్ 75% మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే 4 months దాంట్లో ట్రైనింగ్లో అయిన తర్వాత తప్పనిసరిగా అటువంటి వాళ్ళని బెస్ట్ ట్రైనర్స్ని ఓ 50% జాబ్ ఇప్పించచ్చు అని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు దాంతో మీటింగ్ పెట్టినారు. సైమల్టేనియస్ అదే కాకుండా పని చేసుకోవడానికి బెస్ట్ డ్రైవర్, బెస్ట్ బేసన్స్, బెస్ట్ పైప్ లైన్, బెస్ట్ వైరింగ్ ఇవన్నీ మనం పాలిటెక్నిక్ చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ ఉద్యోగం ఇప్పుడు అదే అడిగాను నేను. అక్కడ మీ దగ్గర పాలిటెక్నిక్ చేపిస్తున్నాడు, ఎక్కడ వాడు పని చేస్తున్నాడు అంటే ఏం లేదు. మరి ఎందుకు పాలిటెక్నిక్ అనేది ఎందుకు? పని చేసే విధంగా నాణ్యత పెంచండి అని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఒక డిస్కషన్ పెడితే దానికి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు దాని గురించి డిస్కషన్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఏదన్నా ఇక్కడ పనిచేసే వాళ్ళు టెక్నికల్ బాగుంటే ఆ ఫ్యాక్టరీలు వస్తాయి. ఐటీ వాళ్ళు ఎక్కడ బాగుంటే ఇక్కడ ఇప్పుడు నేను శ్రీధర్ బాబుతో మాట్లాడాను. ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే మరి ఎవరు కంపెనీ వాళ్ళు వస్తలేరు. కంపెనీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాడికి బెస్ట్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటే వాడు అచ్చిక్కనే పెట్టేస్తా అనుకుంటారు. మనం ఇంత పెద్ద ఆఫీసులు ఇవన్నీ కట్టుకున్నాం కాబట్టి
ఇవన్నీ నేను డిఫరెంట్ దాంట్లో సర్కిల్లో డిస్కషన్ చేసి మరి ఈ డిసిషన్కి వచ్చినాం. దాన్ని అనుకోకుండా వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ తీసుకొస్తే వీళ్ళు మేము చేస్తాం సార్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే వాళ్ళతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. నేను చెప్పినాను రేపు వార్నింగ్ ఇస్తాం. ఎందుకు ఇప్పుడు అన్నాను, మీరు విన్నారా? మరి ఎందుకు మీ కాలేజీలు నడపాలా? ఊరికే ట్రైనింగ్ నువ్వు చదివిస్తున్నావు, పంపుతున్నావు, వాడికి టెక్నాలజీ పనిచేసే విధంగా వాటిని తయారు చేయకుండా ఎవరు చేసుకుంటారు? మీరు పంపండి ఎలక్ట్రీషియన్స్, బెస్ట్ మేసన్, బెస్ట్ పైపులర్ నుండి మేము తీసుకుంటాం. అలా ఎందరికో చెప్పి తీసుకోవచ్చు మనం. అర్థమైందా? ఈ టెక్నాలజీ మనం ఇప్పుడు మా ఉద్దేశం మీ ఉద్దేశం డిఫరెంట్. గవర్నమెంట్ మీ పోయిన ముఖ్యమంత్రి గారు చేసిన పాపాలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రజలకు ఇబ్బంది కాకుండా పెద్ద పెద్ద రోడ్లు వేస్తామని నడతలేదు. ఉన్న రోడ్నే బాగా చేపిస్తూ ఉన్నాం. ఉన్న దాంట్లో మనం ఎట్లా చేయాలని చూస్తున్నాం. ఉన్న దాంట్లో మన పిల్లలకు ఎట్లా ఉద్యోగాలు ఇప్పాలని దాంట్లో భాగమే ఇవి చేస్తూ ఉన్నాం. మన ఆలోచన వేరే మనం డిస్కషన్ చేస్తే అవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి అనుకుంటానే. మరి మీరు కూడా చెప్పచ్చు మీ ఆలోచన లేదని ఉంటే. డెఫినెట్ అందరం కలిసి ఇప్పుడు నేను అన్నాను చూడు, మరి ఎందుకు మీ జాబ్ కొరకైనా మీరు నేను పెట్టుకున్నాను, మీ ఉద్యోగాల కొరక పిల్లలకి మనం ట్రైనింగ్లకు ఇచ్చుకోవడానికి కాదు. ఇప్పుడు మీ ప్రెస్ని మీ ఓనర్స్ పెట్టిండ్రు, ఏం రాయకుంటే మీరు నేర్చుకొని అంటారా? ఇది కష్టపడి ఇంకా ఇక చాలా ఇంకా ఇంకేమైనా ఉంటే అడగండి, నేను చెప్తా. అనుకోగానే ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ అటాచ్ ల్యాండ్ కావాలి, ఫీల్డ్ ఓ 60 acres. మీకు ప్లాట్లు ఉంటే ఇల్లు ఇస్తామా? మీరు చిన్నోళ్ళు ఇప్పుడు అందరికీ వేస్తున్నాం కదా, మీకెందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చా నీకు తయారు?